జానీ మాస్టర్ కి సంబంధించి ఒక ముఖ్యమైన విషయంపై బ్రేకింగ్ న్యూస్ ఇది. జానీ మాస్టర్ ఇప్పటికే అరెస్ట్ చేశారు. అంతేకాదు మహిళా కమిషన్ కూడా రెస్పాండ్ అయింది. మహిళా కమిషన్ ఆదేశాలతో ఇప్పుడు బాధితురాలికి భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. బాధితురాలు భయాందోళన వ్యక్తం చేస్తోంది. తనపై దాడి జరిగే అవకాశం ఉందేమో అని బాధితురాలు భయపడుతున్న నేపథ్యంలో మహిళా కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. బాధితురాలికి తక్షణమే భద్రతను కల్పించాలి అని. ఇప్పటికే జానీపై పోక్సో చట్టం కింద కూడా కేసులు నమోదయ్యాయి. తొలుత ఎఫ్ఐఆర్లో 376, 323 ఐపీసీ ప్రకారం కేసులు నమోదయ్యాయి. ఇప్పుడు జానీపై పోక్సో చట్టం కింద కూడా కేసులు నమోదు చేశారు. అంతేకాదు జానీ బెదిరింపుల నేపథ్యంలో మహిళా డాన్సర్కు భద్రతను కల్పించాలి అని మహిళా కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. ఎందుకంటే జానీ భాష ఆమెపై అఘాయిత్యానికి పాల్పడటమే కాదు, రకరకాల పద్ధతుల్లో తన మనుషుల చేత ఈ మహిళా డాన్సర్ని బెదిరింపులకు గురి చేసినట్టుగా కూడా తెలుస్తోంది. ఆ మహిళ ఒక చోట గుడికి వెళితే ఆ గుడి దగ్గరకు ఒక ఫ్లవర్ బొకే ఎవరి చేతో పంపించి అందులో ఒక బెదిరింపు లేఖ పెట్టడం, తను లేచి ఉదయాన్నే ఇంటి నుంచి బయటకు వచ్చేటప్పటికి గుమ్మంలో ఒక బెదిరింపు లేఖ ఉండటం, తన నివాసం ఉండే ఇంటికి ఎదురుగానే కొంతమంది అపరిచిత వ్యక్తులు డాన్సర్స్ వీళ్ళందరూ కూడా రెంట్కి దిగటం, ఈ ఆరోపణలు వచ్చిన తర్వాత వాళ్ళందరూ అక్కడికి రావటం, ఇవన్నీ కూడా పరిశీలించదగిన విషయాలని చెప్తోంది. ఆ నేపథ్యంలో ఆమె భయాందోళన వ్యక్తం చేస్తోంది. తనపై ఏదైనా దాడి జరిగే అవకాశం ఉంటుందేమో అని భయాందోళన వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలో ఆ మహిళా డాన్సర్కు భద్రత కల్పించాలి అంటూ మహిళా కమిషన్ రెస్పాండ్ అయింది. మహిళా కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. తాము కూడా విచారణ చేస్తున్నాము అని మహిళా కమిషన్ చెబుతోంది. మరోవైపు ఎన్హెచ్ఆర్సీ కూడా ఫిర్యాదు చేశారు. బీజేపీ నేతలు బలవంతపు మత మార్పిడి ప్రయత్నం చేశాడు జానీ అంటూ ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఈ విషయంపై ఎన్హెచ్ఆర్సీ కూడా బీజేపీ నేతలు ఫిర్యాదు చేశారు. చర్యలు తీసుకోవాలి, లవ్ జిహాద్ ఇక్కడ జరిగింది అంటూ ఆరోపిస్తున్నారు బీజేపీ నేతలు. జానీపై కఠిన చర్యలు తీసుకోవాలి అని మహిళా మోర్చా అధ్యక్షురాలు శిల్పారెడ్డి కూడా డిమాండ్ చేస్తున్నారు. బెంగళూరులో జానీని అదుపులోకి తీసుకున్నారు ఎస్ఓటీ పోలీసులు. జానీని అదుపులోకి తీసుకుని ఇప్పుడు హైదరాబాద్కు తరలిస్తున్నట్టుగా తెలుస్తుంది. కొన్ని వార్తలు వస్తున్నాయి. బెంగళూరులో అదుపులోకి తీసుకున్నారు, గోవాలో అదుపులోకి తీసుకున్నారు అని. మొదట గోవాలో బెంగళూరులో అదుపులోకి తీసుకున్నారు అన్నారు. ఆ తర్వాత గోవా పారిపోయాడు, గోవాలో అదుపులోకి తీసుకున్నారు అంటూ వార్తలు వస్తున్నాయి. ఏదేమైనా జానీని హైదరాబాద్కు తీసుకొస్తున్నట్టుగా తెలుస్తోంది. ఒకసారి మనం బ్రేకింగ్ కూడా చూడొచ్చు. జానీని ఎస్ఓటి పోలీసులు హైదరాబాద్కు తీసుకొస్తున్నారు. గోవాలో ఒక రిసార్ట్స్లో ఉండగా జానీని అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది. మొదట బెంగళూరుకు పారిపోయాడు, ఆ తర్వాత గోవాకు పారిపోయాడు జానీ. తన ఫోన్స్ అన్నీ కూడా స్విచ్ ఆఫ్ చేసి ఉంచాడు. ఎవరికి కూడా అందుబాటులోకి రాకుండా ఫోన్లన్నీ స్విచ్ ఆఫ్ చేసి తను బెంగళూరు, గోవా ఇట్లా రకరకాల రాష్ట్రాలకు తిరుగుతూ అక్కడికి పారిపోయే ప్రయత్నం చేశాడు. అయితే బృందాలుగా వెళ్ళిన ఎస్ఓటి పోలీసులు జానీ మాస్టర్ను గోవాలో అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం హైదరాబాద్కు తీసుకొస్తున్నట్టుగా తెలుస్తోంది. మరికొన్ని గంటల్లోనే, ఒక 2-3 గంటల్లో జానీని హైదరాబాద్కు తీసుకొచ్చే అవకాశం ఉంది. ఇటు మహిళా కమిషన్ కూడా రియాక్ట్ అయింది. బీజేపీ నేతలు కూడా చాలా సీరియస్గా రియాక్ట్ అవుతూ ఉన్నారు. మత మార్పిడి చేయాలి అని జానీ ప్రయత్నం చేయడం, ఆమెపై అఘాయిత్యానికి పాల్పడడం, ఇవన్నీ కఠినంగా శిక్షించాల్సిన నేరాలు అంటూ బీజేపీ నేతలు కూడా రియాక్ట్ అవుతున్నారు. ఆ మహిళా డాన్సర్ భయాన్ని వ్యక్తం చేస్తూ ఉన్న నేపథ్యంలో ఆమెకు భద్రతను కల్పించాలి అంటూ మహిళా కమిషన్ కూడా ఆదేశాలు జారీ చేసింది. మా ప్రతినిధి పెట్రిషా ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. పెట్రిషా, ఆ మహిళా డాన్సర్కు ఎటువంటి భద్రతను కల్పిస్తున్నారు? ఎస్, ఇప్పటికే చూస్తుంటే కూడా జానీ మాస్టర్ కేసులో బాధితురాలకి భద్రత కల్పించాలంటూ మహిళా కమిషన్ ఆదేశాలు జారీ చేయడం అయితే జరిగింది. పూర్తిగా భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే జానీ పైన పోక్సో యాక్ట్ కింద కేసులు నమోదు చేయడం, అనేక కేసుల కింద రేప్ కేసులు నమోదు చేయడం జరిగింది. ఒకవైపు కూడా మహిళా డాన్సర్కు భద్రత ఏర్పాటు చేయాలి, తాము కూడా విచారణ చేస్తామంటూ మహిళా కమిషన్ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా చెప్పడం జరిగింది. ఇప్పటికే బీజేపీ నేతలు కూడా ఫిర్యాదు చేయడం అయితే జరిగింది. ఒకవైపు ఎన్హెచ్ఆర్సీకి కూడా కంప్లైంట్ చేశారని చేస్తుంది. బలవంతంగా మత మార్పిడి చేసే ప్రయత్నం చేశారంటూ శిల్పారెడ్డి కూడా చెప్పడం జరుగుతుంది. ఒకవైపు క్లియర్గా చూసుకుంటే కూడా మొత్తం మీద కూడా ఆ మహిళకు ఎవరైతే ఉమెన్ కమిషన్ నుంచి పూర్తిగా సెక్యూరిటీ ఇవ్వాలంటూ మహిళలని, అంటే విమెన్ కానిస్టేబుల్ని ఇద్దరిని అలాట్మెంట్ చేశారని కూడా పూర్తిగా అయితే తెలుస్తుంది. మరొక సంచలనమైన విషయం ఏంటంటే కూడా పూర్తిగా బెంగళూరుకి, అంటే పోలీసులు సుమారుగా 4 బృందాలుగా, అంటే 4 బృందాలుగా విడిపోయి కూడా పూర్తిగా గాలింపు చర్యలు, అంటే ఒక వేట కొనసాగి
కొనసాగించారు జానీ మాస్టర్ కోసం. మొదట బెంగళూరులో ఉన్నాడంటూ పూర్తిగా కూడా సమాచారం రావడం అయితే జరిగింది. ఒకవైపు క్లారిటీగా చూసుకుంటే కూడా ఇప్పుడు గోవాలో ఒక ప్రత్యేక రిసార్ట్లో చిల్ అవుతున్నాడు, అక్కడ తలదార్చుకున్నాడు అని తెలిసింది. అక్కడి నుంచి పోలీసులు పిక్ చేసి మరి ఇప్పుడు హైదరాబాద్కి తీసుకొస్తున్నారు, నార్సింగ్ పోలీస్ స్టేషన్ కని కూడా పూర్తిగా అయితే తెలుస్తుంది. మరికొద్దిసేపట్లో అంటే సుమారుగా ఒక 2-3 గంటల్లో కూడా జానీ మాస్టర్ ఇక్కడ ఉంటాడని కూడా పూర్తిగా అయితే తెలుస్తుంది. ప్రస్తుతం గోవాలో జానీ మాస్టర్ని అరెస్ట్ చేశారని కూడా క్లియర్గా డీసీపీ శ్రీనివాస్ ఎస్ఓటీ పోలీస్కి సంబంధించిన పోలీస్ ఆఫీసర్ కన్ఫర్మ్ చేశారు. ప్రస్తుతం గోవాలో కోర్టులో హాజరు పెట్టడం అయితే జరిగింది. ఒకసారి పిటి వారెంట్ కింద తీసుకొని అక్కడి నుంచి హైదరాబాద్కి తరలిస్తున్నారని తెలుస్తుంది. ప్రస్తుతం అయితే గోవా కోర్టులో అయితే అతన్ని ప్రొడ్యూస్ చేస్తున్నారని తెలుస్తుంది. ఒకవైపు పిటి వారెంట్ తీసుకొని ఇప్పుడు నార్సింగ్కి తీసుకొస్తున్నారని కూడా ఒకవైపు నుంచి క్లారిటీగా సమాచారం అందుతుంది. ఇప్పుడు ఆ బాధితురాలికి కల్పిస్తున్న అదనపు భద్రత ఏంటి? అంటే మొత్తం మీద కూడా చూసుకుంటే ఉమెన్ కమిషన్ నుంచే కానీ ఛాంబర్ నుంచి కానీ పూర్తిగా యావత్ ప్రపంచమంతా కూడా జానీ మాస్టర్ కూడా ఇటువంటివి చేయడం కూడా పూర్తిగా కూడా అగేన్స్ట్ జానీ మాస్టర్ మాట్లాడడం అయితే జరుగుతుంది. ఇప్పుడు క్లారిటీగా చూసుకుంటే కూడా మహిళకి భద్రత కూడా సుమారుగా ఉమెన్ కమిషన్ నుంచి 2 లేడీ కానిస్టేబుల్స్ని అలాట్ చేయడం అయితే జరిగింది. వాళ్ళ ఇంటి దగ్గర కూడా భద్రత, ఎందుకంటే మొత్తం మీద కూడా పోక్సా యాక్ట్ అనేది నమోదైంది కాబట్టి ఆ మహిళకు అనేక బెదిరింపు ఫోన్స్ వస్తున్నాయి, పలు పార్టీల నుంచి కూడా ఫోన్లు వస్తున్నాయని కూడా పూర్తిగా బెదిరించే ప్రయత్నం చేస్తున్నారు, కేసుని ఇంటెన్సిటీ తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు, ఒకవైపు తనను మ్యానిపులేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారని తెలుస్తుంది. మొత్తం మీద కూడా మరికొద్దిసేపట్లో జానీ మాస్టర్ నార్సింగ్ పోలీస్లో హాజరవుతాడని కూడా పూర్తిగా అయితే తెలుస్తున్న వార్త. గోవాలో కూడా అరెస్ట్ చేయడం అయితే జరిగింది. పూర్తిగా కూడా జానీ మాస్టర్ ఎక్కడెక్కడ వెళ్ళాడు అంటూ పోలీసులు అయితే చెప్పడం అయితే జరుగుతుంది. ఒకవైపు క్లారిటీగా చూస్తే అంటే మొదట జమ్మూకి వెళ్ళాడు, జమ్మూ కాశ్మీర్ నుంచి అక్కడ లడక్ వెళ్ళాడు, లడక్ నుంచి బెంగళూరు నుంచి గోవాలో వేటు వేసి మరి పోలీసులు పక్కా సమాచారంతో పోలీసులు పట్టుకోవడం అయితే జరిగింది. మొత్తం మీద కూడా ఫోన్లన్నీ కూడా స్విచ్ ఆఫ్ చేసి పరారీలో వెళ్ళాడు. ఒకవైపు కూడా విదేశాలకు పారిపోయే పూర్తిగా అన్ని కూడా సిద్ధం చేసుకున్నాడని కూడా తెలుస్తుంది. ఒకవైపు ఇక్కడ హైదరాబాద్లో వాళ్ళ కుటుంబ సభ్యులు ఉన్నారు, ఒకవైపు వాళ్ళని ఆర్టీవీ సంప్రదించే ప్రయత్నం చేసినప్పటికీ కూడా వాళ్ళ వైపు మాత్రం సంచలన విషయాలు చెప్తుంది. ఒకవైపు మౌనంగా ఉంటే మేము తప్పు చేసినట్టు కాదు అంటూ వాళ్ళ వైఫ్ స్టేట్మెంట్స్ పాస్ చేయడం అయితే జరిగింది. చూడాలి ఎటువంటి ఉధృత వాతావరణం ఏర్పడే అవకాశాలు కూడా కనిపిస్తుంది. ఒకవైపు కూడా డాన్స్ అసోసియేషన్కి సంబంధించిన వాళ్ళు జానీ మాస్టర్ స్టూడెంట్స్ అందరూ కూడా ఆందోళన చేసే అవకాశాలు ఉన్నాయనుకుంటూ కూడా పూర్తిగా అయితే వినిపిస్తుంది. ఏంటి అసలు డాన్సర్స్ అసోసియేషన్ రియాక్షన్ ఏంటి దీనిపైన? అంటే మొత్తం మీద చూసుకుంటే కూడా ఈ 2 వర్గాలుగా డాన్స్ అసోసియేషన్ కూడా విడిపోయిందని కూడా అనిపిస్తుంది. వాళ్ళకున్న ఇంటర్నల్ గొడవలు కూడా అది మనకు తెలియకపోయినప్పటికీ కూడా బయట పెట్టకపోయినప్పటికీ కూడా మొత్తం మీద కూడా జానీ మాస్టర్కి సంబంధించిన వాళ్ళు, జానీ మాస్టర్ చాలా మంచోడు, ఎంతో మందికి ఉపాధి ఇచ్చాడంటూ కొంతమంది చెప్తుంటే, ఒక వర్గం మాత్రం జానీ మాస్టర్ సెక్షువల్ అసాల్ట్కి పాల్పడతాడు, ఆమె లైంగిక వేధింపులకు అమ్మాయిల మీద ఇటువంటివి దుర్బుద్ధి అతనికి ఉంటుందంటూ పూర్తిగా అయితే చెప్తున్నారు. ఒకవైపు వైఫ్ ఎవరైతే సుమలతో ఉన్నారో ఐషా అలియాస్ తను స్టేట్మెంట్ ఇవ్వడం అయితే జరిగింది. ఆర్టీవీతో ఎక్స్క్లూజివ్గా తను చెప్పింది, మౌనంగా ఉంటే మేము తప్పు చేసినట్టు కాదు, మేము ఖచ్చితంగా బయటికి వస్తాం, ఖచ్చితంగా దీన్ని ఖండిస్తాం, ఇదంతా కూడా ఒక తప్పుడు నిజానికి ఇలాంటి ఆరోపణలు వచ్చినప్పుడు మేము బాధితులు కాదు మా పైన ఆరోపణలు చేస్తున్నారు అని ఎవరైతే అక్యూజ్ ఉంటారో వాళ్ళ వైపు నుంచి వినిపిస్తారు, లేదు నేను బాధితురాలని వేలు చెప్తుంటారు. ఫిలిం ఇండస్ట్రీలో ఇలాంటివి రావడం కొత్తమే కాదు. కేరళలో హేమ కమిటీ తర్వాత తెలుగు ఇండస్ట్రీ కూడా అలాంటి కమిటీ ఒకటి ఉంటే బాగుండు అని చాలామంది అంటూ ఉన్నారు. సో ఇలాంటి మచ్చలు మరకలు తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి కూడా తాకిన సందర్భాలు చాలా ఉన్న నేపథ్యంలో తెలుగు ఇండస్ట్రీకి చెందిన పెద్దల రియాక్షన్ ఏంటి? అంటే మొత్తం మీద కూడా చూసుకుంటే కూడా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన పూర్ణం కావనే కానీ వీళ్ళందరూ కూడా కాస్టింగ్ కౌచ్ కమిట్మెంట్ గురించి ఎప్పటి నుంచో టాలీవుడ్ అంతా కూడా మాట్లాడుకుంటుంది. ఒకవైపు డైరెక్టర్లు, మరోవైపు హీరోలు, మరోవైపు డాన్సర్కి సంబంధించిన మాస్టర్లు వీళ్ళందరూ కూడా లైంగిక వేధింపులకి పాల్పడతారు, కమిట్మెంట్ అడుగుతారు, ఉపాధి కావాలంటే నువ్వు మా కోరికలు తీర్చాలంటూ వేధిస్తారు. కానీ మేము ఎప్పుడు కూడా చెప్పుకోము, ఎందుకంటే మేము ఇక్కడనే బ్రతకాలి కాబట్టి పొట్టకూటి కోసం మేము ఇవన్నీ కూడా బయట పెట్టమంటారు. ఒకవైపు హేమ
కమిటీ అంటే మాలీవుడ్కి సంబంధించిన మలయాళం ఇండస్ట్రీ అంతా షేక్ చేసిన న్యూస్ హేమ కమిటీలో సంచలనమైన విషయాలు. అంటే సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా సరే యాక్ట్రెస్ వాళ్ళు అనుకున్నంత లగ్జరియస్గా వాళ్ళ లైఫ్ ఉండదు, చాలా డార్క్ సైడ్ ఉంటుంది వాళ్ళదంతా కూడా. పూర్తిగా లైంగిక వేధింపులతోని అసాల్టేషన్స్ గురించి సెక్షువల్ హరాస్మెంట్ కూడా పూర్తిగా ఇటువంటివి ఉంటాయి. వాళ్ళకి కూడా ఒక డార్క్ సైడ్ అనేది ఉంటుంది. మనకు కనిపించినంత లగ్జరియస్గా అంత ఆనందంగా వాళ్ళ లైఫ్ కనిపించదు. అంటే హేమ రిపోర్ట్లో కూడా సంచలనమైన విషయాలు. మీటూ కూడా ఇప్పుడు ప్రస్తుతం వైరల్గా మారిందని చెప్పొచ్చు. ఒకవైపు కూడా యావత్ ప్రపంచం అంతా కూడా మీటూ అనేది పూర్తిగా షేక్ అవుతుంది. మీటూ అంటే నేను లైంగిక వేధింపులకి నన్ను పాల్పడ్డారు, అంటే నేను సెక్షువల్లీ అసాల్ట్ అయ్యాను, నేను లైంగిక వేధింపులను నన్ను టార్చర్ చేశారు, ఐ వాజ్ సెక్షువల్లీ అసాల్టెడ్ అన్న ఒక మీటూ పదము. వర్క్ ప్లేస్లో కూడా చాలా లైంగిక వేధింపులకి పాల్పడుతున్నారు. వర్క్ ప్లేస్లో కూడా ఎటువంటి సేఫ్టీ లేదంటూ మహిళలందరూ కూడా ఇప్పుడు సోషల్ మీడియా మీటూ హ్యాష్ ట్యాగ్ని ట్యాగ్ చేస్తూ వాళ్ళంతూ వాళ్ళ ఎక్స్పీరియన్స్ చెప్పడం కూడా జరుగుతుంది. నన్ను వర్క్ ప్లేస్లో అసాల్ట్ చేశారు, నేను భయప్రాంతులకి గురయ్యి నేను చెప్పలేను అంటే చాలామంది చెప్తున్నారు. మొత్తం మీద కూడా అనేక విషయాలు అంటే గతంలో కూడా చాలాసార్లు టాలీవుడ్కి సంబంధించిన వాళ్ళు కూడా ఒకవైపు చూసుకుంటే కూడా చాలామంది బయటకు వచ్చి చెప్పిన సందర్భాలు ఉన్నాయి, అంటే ఆరోపణలు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. మొత్తం మీద కూడా ప్రస్తుతము మాలీవుడ్ నుంచి టాలీవుడ్కి వచ్చిందా ఇష్యూ అంటే ఖచ్చితంగా వచ్చిందనే చెప్పాలి. ఒక ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలి. ఎవరైతే మహిళల మీద అసభ్యంగా మాట్లాడినా లైంగిక వేధింపులకు పాల్పడినా ఈ కమిటీకి మేము కంప్లైంట్ ఇచ్చేలాగా మాకు వసతులు కల్పించాలంటూ మహిళలు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు డాన్స్ అసోసియేషన్ కి కూడా మాస్టర్ కి మద్దతుగా కూడా మేము నించుంటామంటూ వార్తలు అయితే పూర్తిగా వినిపిస్తున్నాయి. రైట్ బెట్రేషా, జానీ మాస్టర్ కేసులో బాధితురాలికి భద్రతను కల్పించాలి అని మహిళా కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. మహిళా కమిషన్ ఆదేశాలతో భద్రతా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే జానీపై ఐపీసీ సెక్షన్ 376, 223 కింద కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత మళ్ళీ పోక్సో చట్టం కింద కూడా జానీ భాషపై జానీ మాస్టర్పై కేసు నమోదు చేశారు. జానీని ఇప్పుడు అరెస్ట్ కూడా చేశారు. మొదట బెంగళూరులో అని అన్నారు, కానీ గోవాలో జానీని అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. అంతేకాదు జానీ బెదిరింపులకు కూడా పాల్పడినట్టుగా తెలుస్తోంది. బెదిరింపుల నేపథ్యంలో డాన్సర్కు అదనపు భద్రతను కల్పిస్తున్నట్టుగా తెలుస్తోంది. తాము కూడా విచారణ చేస్తున్నామని మహిళా కమిషన్ కూడా చెప్తోంది. మరోవైపు ఎన్హెచ్ఆర్సీకి బీజేపీ నేతలు ఫిర్యాదు చేశారు. బలవంతపు మత మార్పిడికి జానీ ప్రయత్నం చేశాడు కాబట్టి తనపై ఇంకా కఠిన చర్యలు తీసుకోవాలి అంటూ